దేవుడా నా బిడ్డను కాపాడయ్యా. ఆడేదే అసలు ఏమనుకుంటున్నారు? నా మాట అంటే లెక్కలేదా నీకు? సముద్రంలోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, పట్టించుకోవా? ఎందుకురా నా ప్రాణం తీస్తున్నావు? తాత, మా నాన్న గురించి ఈ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఆయనకి అసలు ఏమైంది? నా తండ్రి, మీ నాన్న చార్లెస్ ఇక తిరిగి రాడ్రా. అదే ఎందుకు? సముద్రంలోకి వెళ్ళాడు, చచ్చిపోయాడు అంటున్నారు. మీరందరూ అబద్ధాలు ఆడుతున్నారు. మీరు చెప్పేది నేనేది నమ్మను. మీరెవ్వరొద్దు, నేనే నాన్నని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను. అలా మాట్లాడకు బాబు. ఇప్పటి వరకు సముద్రంలోకి వెళ్ళి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ తాతయ్య చెప్పేది విను బాబు. వినను. ఆ సముద్రంలో అసలేముంది? ఎందుకు లోపలికి వెళ్ళకూడదు? పక్కూర్లో నా వయసు పిల్లలు సముద్రంలో దూకుతున్నారు. అక్కడే సమస్య లేదు. అంతెందుకు, వీళ్ళ నాన్న 60 కిలోమీటర్లు దాటి తూత్తుకుడిలో తామసయ్య దగ్గర తప్పుడు పనులు చేస్తున్నారు. అక్కడలేని సమస్య, మన సముద్రంలో మాత్రం ఎందుకు? రే, నీ తాతయ్య ఎలా షార్ప్గా ఉన్నావేంట్రా? మా ఓనర్ కొడుకువి కదా, అలా వదిలేస్తానా ఏంటి? డబ్బంటే శవం కూడా లేచి కూర్చుంటుంది. ఇది తీసుకో. అనవసరంగా నువ్వు మీ నాన్నలాగా ఈ ఊరు సముద్రం అనకు. 10 పైసలకి ప్రయోజనం లేదు. ఇక్కడ అంతా నాశనంగా పోయింది. దేని ఎవరు మార్చలేరు. కానీ నీ చేతిలో ఉంది చూడు, ఈ డబ్బు మొత్తం మారుస్తుంది. నీకేంటి, సముద్రంలోకి వెళ్ళాలి అంతేగా. మీసాలు వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చాయి. నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితాన్ని గడపొచ్చు. తూవత్తూర్ మత్స్యవేటకు వెళ్ళలేని మత్స్యకారుల గ్రామం. సముద్రంలోకి దిగకూడదని ప్రభుత్వం నిషేధం విధించి 43 సంవత్సరాలైంది. ఇక్కడ అన్నీ కోల్పోయిన మన ప్రజలకు మిగిలింది ఈ స్థలం మాత్రమే. ఉన్నదే కోల్పోయి పక్కూరుకు వెళ్ళి ముష్టెత్తుకునే కంటే అనాథగా జీవించచ్చని ఇక్కడే కష్టపడుతున్నాం. ఇదేరా మన పరిస్థితి. అయితే మనకి సాయం చేయడానికి ఎవరూ లేరా? ఒకే ఒక్కరు నాశనమైపోతున్న మన గ్రామాన్ని ఎదుర్కొని నిలబెట్టారు. తామసయ్య గారు. ఆయన కోసం మన ఊరు వాళ్ళు ఏదైనా చేస్తారు. అలా చేయడం వల్లే ఈ తూతుకుడి ఆయన గుప్పెట్లో ఉంది. తామసయ్య గారు మన ఊరు వారే. ఆయన కనుసైగ లేకుండా తూతుకుడి సముద్రంలో ఒక ఆవగింజ కూడా తీసుకువెళ్ళలేరు. ఆయన మన ఊరు వాళ్లతో అక్రమ వ్యాపారం చేయించినప్పటికీ పేరు పెట్టడం నుంచి పాడి మోసే వరకు ఆయన డబ్బుతోటే అంతా జరుగుతుంది. కానీ బెంచి అలాంటి ఒక గొప్ప అతన్నే మీ నాన్న మోసం చేశాడు. అయితే నేను సముద్రంలోకి రావాలంటే మార్గం ఏంటి? దానికి ఒకే ఒక మార్గం ఉంది. కింగ్ మన ఊర్లో తామస్కి తనొక్కడే యాంకరు. తామసయ్య గారు డబ్బిచ్చినప్పటికీ వీడు మనసు పెడితేనే శవం కూడా కదులుతుంది. పని కోసం వెళ్లే వాళ్ళంతా ఇలా తూట దెబ్బ తిని చనిపోతున్నారు. ఎవరమ్మా కాఫీ తీసుకొచ్చింది? చల్లగా ఉంది, కాస్త వేడి చేసి తీసుకురామా. రే కాడ్సా, ఏంట్రా ఇలా రారా. వాడేమనుకుంటున్నాడు? ఎప్పుడొస్తాడంట? నేను నీ పక్కనే ఉన్నాను కదరా, ఫోన్ చేసినా తీయడం లేదు. తీయకుండా ఏం చేస్తున్నాడు రా? ఇట ఎంతసేపు అని ఎదురు చూసేది? ఐస్ పెట్టి కూడా రాలేదు. శవం కులిపోదు. ఏందో అడుగు. నిద్రపోకుండా పంచోడన్నా. డబ్బు వస్తుందా రాదా? వాడెప్పుడు వస్తాడు రా? వాడికే అన్న ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తాడు. ఎక్కడున్నారా? అదే నేను ఫోన్ చేస్తున్నాను కదా, మధ్యలో ఇలా మాట్లాడితే ఎలా చేస్తాను? రే కాట్సా, తామసయ్య డబ్బు కోసం రాత్రి వరకు ఎదురు చూస్తూ ఉండాలా? రే మీరు అవ్వాల్సిన పని చూడండి రా. వాళ్ళు బయలుదేరారు, కాసేపట్లోనే వచ్చేస్తాడు. ఇక్కడ డబ్బు ఇవ్వకుండా ఏది కదలదని నీకు తెలియదా? రే సైమా,
తామసయ్య డబ్బు ఇవ్వలేదని శవాన్ని కూడా ఇలాగే ఉంచేశారు. రేయ్, తామస్ ఆయన ఎందుకు లాగుతున్నారా? ఆయన ఎప్పుడూ ఇచ్చేస్తుంటారు. అడ్డంగా మధ్యలో ఒకడు వస్తున్నాడు చూడు, చెత్త నా కొడుకు. ఊరంతా ఇక్కడేగా ఉంది, ఊరేగింపు ఏమైనా జరుగుతుందా? మమ్మల్ని ప్రేమిస్తున్న యేసు ప్రభువా, ఆమేన్. ఈ సాయంత్రం వేళ మిమ్మల్ని జపిస్తున్నామయ్యా. స్తోత్రమయ్యా. పరిశుద్ధమైన ఆత్మ పేరుతో. ఎక్స్క్యూస్ మీ ఫాదర్, కెన్ వి గెదర్? టింగ్ టింగ్ టింగ్, మైక్ టెస్టింగ్. జానీ బాలి అఖిలి బాడి శ్మశానానికి జాయాగా. ఇంతమంది కష్టపెట్టుకో, కొట్ర తల మీద. ఏంటి ఎందుకింత చండాలంగా ప్రవర్తిస్తున్నావు? అసలు నేనేం చేశానని ఇప్పుడు అలా కోపడుతున్నావు? ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసు కదా. మరేంటిది కొత్తగా? అందుకని ఈ 7 డబ్బుతోనా? 7 డబ్బైనా సరే, దేవుడి డబ్బైనా సరే, ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే, డబ్బు డబ్బే. నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి, నాకు అది చాలు. నువ్వు దొంగకి భార్య అవ్వాలనుకుంటున్నావా, దొరకి భార్య అవ్వాలనుకుంటున్నావా అనేది నువ్వే నిర్ణయించుకో. నీకిస్తారు. నువ్వు చేస్తున్న పనికి, నీకున్న పేరుకి మా నాన్న నీకు హారతిచ్చి సన్మానం చేసి రెండల్లుడు గారు అని నీకు పెళ్లి చేసి పెడతారు. హోస్ని, ఇప్పుడు నీకు అదా సమస్య? ఆడికి నేను ఎలా ఉన్నా నచ్చ. ఆడు ఈడు అన్నావో బాగుండదు. ఏమనుకుంటున్నారా? ఆ డబ్బు తీసుకోవడానికి ఎందుకు అడుకోవాలి? అదేమైనా మీ డబ్బా? రామసయ్య గారు ఇచ్చిందే కదా. అలాగే అంటానే. నేను చేసే పని వల్ల నేను తప్పుడోనైతే నీ బాబు మాత్రం మహాత్ముడా? నాన్నని మర్యాద లేకుండా మాట్లాడకని చెప్తున్నానుగా. ఎక్కడ సావు జరిగినా సరే, చీటీ ఎవరు చేస్తున్నారు? డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు. ఆడికి ఎందుకే మర్యాద? అయ్యో, ఏంటి అంత పెద్ద మనిషిని కొట్టాడు? వయసుని చూసుకోవాలి కదా. ఈ కాలం పిల్లలు అందరికీ ఉన్నారు. రే కాచా, తండ్రి కాబోతున్నావు, సంతోషంగా ఉంటాన్రా. సంతోషంగా ఉంటా. ఇదిగో కడుపు నిండా తిను. పొగరెక్కి తిరగడానికి ఒంట్లో బలం కావాలి కదా. చాలా బరువుగా ఉంది. ఏం తెచ్చాడో ఏంటో. ఇదే నువ్వు నీతో పనిచేసినోడు చావుకిచ్చే గౌరవమా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా గొడవ పడుతూ తిరుగుతుంటావు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావురా నువ్వు. ఇదిగో తాత, నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు. ఏది? అందరినీ మోసం చేయటమా? ఒకడి అత్యాశ ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే చెయ్యకు. ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను. మా నాన్నకేమైంది? ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాలుమన్. ఆయనకేమైంది? నన్ను ఇక్కడ ఉండి అలాగే చావమంటావా? నాకంటూ ఓ బోటు ఉంటే దాన్ని వేసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను. నేను చెప్తే మాత్రం వింటావా ఏంటి? ఊరికే వచ్చి విసిగిస్తున్నాడు. ఏం మందురా ఇది? ఒక్క పెగ్గు తాగానే లేదో, తల గిర్రం తిరుగుతోంది. ఇరా, ఇది ఏకర్ మిస్సాకర్ మీసాలు గాడా? తామసయ్య దగ్గర నుంచి కొట్టుకొని వచ్చావురా. తెలివి తక్కువ దద్దమ్మ. ఊరికే నోటికి వచ్చింది వాగుతున్నావు. ఇటెవరా? నువ్వు చదివి చెప్పు చూద్దాం. రే అందరు వినండి రా, కింగ్ చదివి చెప్తాడు ఇప్పుడు. నేను చదివి చెప్పనా అన్నయ్య? ఏంటి నువ్వు చదివి చెప్తావా? ఏం చదువుతావురా? రేయ్ నువ్వా? సావింట్లో కూడా చూశాను. ఏడకెళ్ళినా మా ఇంటే వస్తున్నావు. ఏం కావాలరా నీకు? అని అది సముద్రంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా తలరాత ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. పని కావాలంటే వెళ్ళి తామసనని కలువురా. పొదలో కలుస్తాడు. నువ్వు రాబర్ట్ కొడుకే కదా? దొంగ నా కొడక. ఎవరో తెలియలా? ఊరందరూ చెప్పే దెయ్యం కథనే అబద్ధం అని నిరూపించడానికి తామసయ్య బోట్ ఎత్తుకెళ్ళిన దొంగ నా కొడుకు. ఎన్నో రోజుల తర్వాతే వచ్చారు సేవాలుగా. 8 సంవత్సరాలు అయింది. ఊరందరికీ పట్టిన భయం ఏమాత్రం తగ్గలేదు. అదెట్ట పోతుంది? ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటాను.